చంపేస్తుంటే అయిన వాళ్ళనే చంపుతూ ఉంటే ఎవరిని ఎలా నమ్మాలి, నమ్మకం ఎలా కలగాలి? లోకమంతా ఎటుపోతుంది, నాశనమైపోతుంది. ఎవరి మనసులో ఏమి దాగుంది, నమ్మించి గొంతుకొస్తుంది. అయిన వాళ్ళే చంపేస్తుంటే అయిన వాళ్ళనే చంపుతూ ఉంటే ఎవరిని ఎలా నమ్మాలి, నమ్మకం ఎలా కలగాలి? లోకమంతా ఎటుపోతుంది, నాశనమైపోతుంది. ఎవరి మనసులో ఏమి దాగుంది, నమ్మించి గొంతుకొస్తుంది. చంపుతున్నారు రక్త బంధాలు, పేగు బంధాలు చూడడం లేదు. కట్టుకున్న వారిని కన్న వారిని చూడక చంపుతున్నారు. ఎందుకు ఇలా మారింది? అక్రమం విస్తరిస్తుంది. ఇంటిలోనే భద్రత లేకుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు ఇలా మారింది? అక్రమం విస్తరిస్తుంది. ఇంటిలోనే భద్రత లేకుంది, ప్రేమ చల్లారిపోతుంది. అయిన వాళ్ళే చంపేస్తుంటే అయిన వాళ్ళనే చంపుతూ ఉంటే ఎవరిని ఎలా నమ్మాలి, నమ్మకం ఎలా కలగాలి? భార్య అంటే భర్తలో సగం, ఇరువురు ఏక శరీరం. తల్లిదండ్రులు దేవుడిచ్చిన వరం, పిల్లలు దేవుని బహుమానం. భార్య అంటే భర్తలో సగం, ఇరువురు ఏక శరీరం. తల్లిదండ్రులు దేవుడిచ్చిన వరం, పిల్లలు దేవుని బహుమానం. కలిసి మెలిసి ఉండే బంధాలు మధ్యలో తెంచుకుంటున్నారు. ఎవరికి వాడే స్వార్థపరులై ప్రేమను చంపుకుంటున్నారు. కలిసి మెలిసి ఉండే బంధాలు మధ్యలో తెంచుకుంటున్నారు. ఎవరికి వారే స్వార్థపరులై ప్రేమను చంపుకుంటున్నారు. ఎటుపోతుంది సమాజం? మానవత్వమే మరిపించే కాలం. అయిన వాళ్ళే చంపేస్తుంటే అయిన వాళ్ళనే చంపుతూ ఉంటే ఎవరిని ఎలా నమ్మాలి, నమ్మకం ఎలా కలగాలి? చంపేవారు చావకనే ఉందురా, చంపివారు కలకాలం బ్రతుకుదురా. 3 నాళ్ళ ముచ్చట కోసమే హత్యలా నేరమే చేస్తున్నావు, గమనించవా? ఒకరినొకరు ప్రేమించమని దేవుడు చెప్పలేదా? పొరుగువానిదేది ఆశించవద్దని ఆజ్ఞ ఇవ్వలేదా? వివాహ బంధంతో దేవుడే జతపరిచాడు, విల్లా పాపలతో వర్తిల్లామని ఆశీర్వదించాడు. వివాహ బంధంతో దేవుడే జతపరిచాడు, వర్ధిల్లామని ఆశీర్వదించాడు. దేవుని మాటనే మరిచారు, దయ్యం మార్గంలో ఉన్నారు. దేవుని
మరిచింది సమాజం. అందుకే విస్తరిస్తుంది అక్రమం.